మీడియాకి స్వాగతం. ఈరోజు మనతో ఆనందరావు గారు ఉన్నారు. అతనితో రెల్లి కులంకి సంబంధించి కొన్ని మాటలు అడిగి తెలుస్తుంది. సార్ ఈరోజు నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మీరు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అని ఒక దీని మీద చేశారు సార్. అవును, దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది చేయడం వల్ల మా కమ్యూనిటీ అనేది చాలా లాస్ అయిపోయింది. ఎందుకంటే 1996-97 మధ్యన రామచంద్రరావు కమిషన్ అనేది ఈ ఎస్సీ వర్గీకరణ విధానం పైన వేయటం జరిగింది ప్రభుత్వం. అప్పుడు ఎస్సీ ABCDలుగా వర్గీకరించారు. ఆ టైంలో మా కమ్యూనిటీ వారికి సరైనటువంటి అవగాహన సామర్థ్యం లేకపోవడం, మా కమ్యూనిటీలో విడివిడి జ్ఞానమే, అంటే తక్కువ మంది చదువుకుంటారు. ఎందుకంటే మా కమ్యూనిటీలోని ఆర్థికంగా చాలా వెనుకబడిన వాళ్ళు చాలామంది కాయలు పళ్ళు అమ్ముకుంటారు, కొంతమంది ఏమిటి స్కావెంజర్ వర్క్ చేస్తారు, మరి కొంతమంది జీవనోపాధి కూలీలు గట్టి వెళ్తారు. మా కమ్యూనిటీలో సుమారు అంటే ప్రస్తుత ఈ ఆంధ్రప్రదేశ్లో 12 ఉపకులాలు కలిపి రెల్లి కమ్యూనిటీగా పరిగణిస్తారు. వీళ్ళు వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే అప్పుడు ఈ రామచంద్రరావు కమిషన్ ఏర్పడేటప్పుడు మాకు ఏ అని చెప్పి 1% ఇచ్చి, అది కూడా రోస్టర్ పాయింట్ ఇచ్చి మాకు అన్యాయం చేశారు. దానివల్ల మేము చాలా మోసపోయాం. అంటే పూర్తిగా మా జాతిలో జంటికి ఉద్యోగం లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ అనేది వేయటం జరిగింది. ఈ ఉషా మెహ్రా కమిషన్ వేసేటప్పుడు ఆ ఉషా మెహ్రా కమిషన్ ఏమొచ్చి ఈ ఎస్సీ ABCD వర్గీకరణ వల్ల రెల్లి కమ్యూనిటీకి చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక అనేది అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ నివేదికను ప్రభుత్వం అనేది పరిశీలించి ఎస్సీ వర్గీకరణ అనేది రద్దు చేశారు. అప్పుడు హ్యాపీగా ఉన్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ అనేది ఎస్సీ వర్గీకరణ కోసం వేయడం జరిగింది. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ కూడా రెల్లి కులస్తులకు వర్గీకరణ వల్ల అన్యాయం జరుగుతుంది, కానీ ఈ వర్గీకరణ అంశం అనేది స్టేట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, అది స్టేట్ ప్రభుత్వమే తీర్మానించుకోవాలి అని నివేదిక అనేది స్టేట్ ప్రభుత్వంకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే మేము కూడా సరే టైం ఉంది కదా అనుకొని చెప్పి మా కమ్యూనిటీ వాళ్ళని కూడా చాలా సైలెంట్గా ఉన్నాం. అయితే సడన్గా అసెంబ్లీ తీర్మానంలో ఏకగ్రీవ తీర్మానం చేసి మాకు 1% ఇచ్చి, అది కూడా స్టేట్ని యూనిట్గా తీసుకొని ఇచ్చి ఉన్నారు. 2011లో మాకు అంటే 2011 కుల జనగణన ప్రకారము అప్పుడు రోస్టర్ ఇచ్చి ఎలా ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందో, ఇప్పుడు కూడా అదే అన్యాయం అనేది జరగడము చాలా బాధాకరం అని మీకు చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో 1,35,000 మంది అని చెప్పడం జరిగింది. మీ క్యాస్ట్ సంఖ్య ఎంత? పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఇచ్చేటువంటి నివేదిక అంటే 2011, ఇప్పుడు చెప్పాను కదా మీకు, 2011 జనాభా సెన్సస్ గణన ప్రకారము 1,35,000 మంది జనాలు ఉన్నారు రెల్లి కమ్యూనిటీ. ఎప్పుడు? 2011. అంటే 2011 నుంచి ఇప్పటి వరకు అసలు ప్రభుత్వం వారు కుల జనగణన అనేదే చేయలేదు. 2011 నుంచి ప్రస్తుతం 2025 వరకు కూడా కుల జనగణన అనేది చేయలేదు. మేము ప్రభుత్వానికి ఏంటి ప్రశ్నిస్తున్నామంటే, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే 2000 అంటే ప్రస్తుత కుల జనగణన అనేది మేము జరిపిస్తాం. కుల జనగణన జరిపిన తర్వాత జిల్లాను యూనిట్గా తీసుకొని మీకు వర్గీకరణ చేసి సమన్యాయం చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే అసెంబ్లీలో,
వర్గీకరణ జరిగితే రెల్లీలకు అనేది అన్యాయమే జరుగుతుంది. 2011 కుల జనగణన ప్రకారము 1,35,000 మందే ఉన్నారు రెల్లి కమ్యూనిటీ వారు. ప్రస్తుతము కుల జనగణన జరగలేదు కాబట్టి వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టి ఏవైనా చేయాల్స్తే చేయండి అని ప్రభుత్వం వారికి శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అవును అంతవరకు జరిగింది. సార్. అయితే సడన్గా ఇప్పుడు మాకు 1% అని చెప్పి 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని మమ్మల్ని ఇలా ఇంకా అన్యాయం చేయడము మాకు బాధగా ఉంది. మా బాధనే ప్రభుత్వం గారు వ్యక్తపరుస్తున్నాం. అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పి. సార్ మెయిన్గా ప్రభుత్వంకి ఏం కోరుతాను సార్ మీ కమ్యూనిటీ గురించి? మా కమ్యూనిటీ పరంగా ప్రభుత్వానికి మేము కోరుకున్నది ఒకటే. చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కరించి చెప్తున్నాను, సార్ మా కమ్యూనిటీ ఆర్థిక పరంగా సాంఘిక పరంగా అన్ని విధాలుగా కూడా మేము వెనుకబాటుతనంగా ఉన్నవాళ్ళం. రామచంద్రరావు గారు కమిషన్ వేసేటప్పుడు 1% రోస్టర్ ఇచ్చి మాకు ప్రభుత్వాలు మోసం చేసింది. ప్రస్తుతం కూడా 1% ఇచ్చి అది కూడా స్టేట్ని యూనిట్గా చేయడం వల్ల కూడా అదే రోస్టర్ అనేది వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారమే కుల జనగణన జరిపించిన తర్వాత జిల్లాను యూనిట్గా తీసుకొని వర్గీకరించి మా రెల్లి కమ్యూనిటీకి సమన్యాయం చేయాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా మా తాలూగా ఆర్థిక స్థితిగతులను కూడా మీరు పరిగణలోకి తీసుకొని మాకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో ఆ విధంగా మీరు మాకు న్యాయం చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని నేను మా కులం తరపున కోరుచున్నాను. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను సార్, మీ కమ్యూనిటీలోనే ఎంతమంది జనాభా టోటల్ ఏపీ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో మా కమ్యూనిటీ జనాభా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మన మాదిగ సహోదరులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అవును. తర్వాత మన మాల సహోదరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తర్వాత మా రెల్లి కమ్యూనిటీ వాళ్ళము 3వ కేటగిరీలో ఉన్నాం. అయితే ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అనేది అయిపోయింది. స్టేట్ బైఫర్కేషన్ అయిపోవడం వల్ల తెలంగాణలో మాదిగ సహోదరులు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే మాలమాదిగ సహోదరులకి సమాన నిష్పత్తిలో మా రెల్లి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాం. అందువల్ల ఏంటంటే మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే కుల జనగణన అయిపోయి అంటే కుల జనగణన 2011లో అయింది, ఇప్పటి వరకు జరగలేదు. ఇంత దగ్గర సుమారుగా 10 సంవత్సరాలు దాటిపోయింది. అందుకే మేము ఏంటంటామంటే జనాభా పరంగా మీరు అంటున్నారు, మాకు జనాభా పరంగా ఇప్పుడు ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకున్నా మేము ఎలా ఉన్నా సుమారు 18 లక్షల మంది జనాభా ఉంటాం అంటే సుమారుగా. కానీ మేము మాలమాదిగ సహోదరులకు సమానంగానే ఉంటాం. అందువల్ల మేము ప్రభుత్వం వారిని ఏమడుగుతున్నామంటే అయ్యా మీరు వర్గీకరణ అనేది చేయండి, వర్గీకరణకు మేము సమ్మతమే, కానీ వర్గీకరణ అనేది న్యాయబద్ధంగా చేయండి అని అంటున్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 15%లో 1% రాష్ట్రం ఇచ్చారు, మాకు అన్యాయం జరిగింది. అప్పుడు మాజీ సహోదరులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మేము ఎక్కువగా ఉన్నాము. మేము ఎక్కువగా ఉన్నా మాకు 1% అని స్టేట్ యూనిట్గా తీసుకుని ఎలా ఇస్తారు అని మేము ప్రభుత్వానికి అడుగుతున్నాం. మా బాధ అదే. కాకపోతే మీరు కుల జనగణన జరిపించండి. కుల జనగణన అనేది జరిపిన తర్వాత స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మాలమాదిగ సహోదరులకు సమానంగా ఉన్నాం. అందుకు ఏంటంటే మేము ప్రభుత్వానికి మా గోడు వినిపించుకుంటున్నాము. అయ్యా మా బాధ వినండి, స్టేట్ బైఫర్కేషన్ అనేది ఎప్పుడైపోయిందో అప్పుడు మాలమాదిగల సహోదరులతో పాటుగా మేము కూడా సమానంగా ఉన్నాము. మీరు వర్గీకరణ చేసేటప్పుడు మాకు సమన్యాయం చేయండి. ఎందుకంటే మీరు ప్రస్తుత కుల జనగణన అనేది జరిపించిన తర్వాత ఏ కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంది దానికి సంబంధించినటువంటి రేషియో తీయండి. అదేవిధంగా మా తాలూకా ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకొని మా జనాభాను పరిగణలోకి తీసుకొని వర్గీకరణలో మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ఎందుకంటే మా కమ్యూనిటీలో కనీసం
ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కూడా లేదు. అదే మాకు బాధాకరం. ఎందుకంటే మా కమ్యూనిటీలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరైనా ఉంటే మా కోసము అక్కడ అసెంబ్లీలో ఫైట్ చేయడానికి అవుతుంది. మా కోసం కనీసం ఇది మా జాతికి అన్యాయం జరుగుతుందని గొంతు విప్పి మాట్లాడే నాయకుడు అసెంబ్లీలో లేరు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలలో అసెంబ్లీలో రెల్లి కులస్తులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక గొంతు మాత్రం మన శ్రీయుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వినిపించడము మా జాతి మొత్తానికి చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వము మా కమ్యూనిటీ గుర్తించారా, రెల్లి అనే ఒక క్యాస్ట్ ఇక్కడ ఉందా అనుకొని చెప్పేసి గుర్తించడం మాకు చాలా సంతోషకరం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి మా కులం తరపున శతకోటి వందనాలు, ఆయనకి పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మా కులానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది, దయచేసి మీరు మా కులానికి న్యాయం చేయండి. అలాగని మేము 10% ఇవ్వండి, 7% ఇవ్వండి, 8% ఇవ్వండి అని మేము అడగట్లేదు. ప్రస్తుతం స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మాలమాదిగ సహోదరులకు మేము సమాన నిష్పత్తిలో ఉన్నాము. మీరు డౌట్ ఉంటే కుల జనగణన జరిపించండి. మా జనాభా నిష్పత్తి, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోండి, మా వెనుకబడతనాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు తగినటువంటి న్యాయం చేయండి, సమన్యాయం చేయండి అని నేను కోరుచున్నాను. చేతులు